గత 5 ఏళ్లలో వైద్యులు ఎదుర్కొన్న సమస్యలను ఎన్నికల ముందు తెలుసుకున్న దామచల జనార్దన్ రావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఎంఏ సభ్యులకు ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నారు. స్థానిక ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేతో మీట్స్ అండ్ గ్రీట్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ ఇప్పటికే వైద్యులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరించాం, ఇంకా ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. వాటిని కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, కమిషనర్ వెంకటేశ్వరరావు, ఐఎంఏ సభ్యులు, ట్రాఫిక్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరూ అలా పడతాను. ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన వీరయ్య చౌదరి గారికి అధ్యక్షత వహించింది. ఏదైతే డీజీ మారినప్పుడల్లా సమస్యలు వస్తున్నాయి అని చెప్పేసి కూడా అది కూడా చెప్పారు. దాంతో 15 మీటర్స్ బిలో ఉండేదానికి బెడెడ్ లేని దానికి అసలు ఫైర్ ఎన్ఓసీఏ పర్లేదని చెప్పేసి కూడా ఇందాక మన క్లియర్గా మన నామ్స్ ప్రకారంగా ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా ఎవరైతే మీ ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళు కూడా మీరు దీన్ని కూడా నామ్స్ మీ అన్నీ కూడా మెడికల్ది వచ్చేది కూడా ఏ నామ్స్ అప్డేట్ అవుతున్నాయో కూడా దాన్ని అన్నీ కూడా మీ గ్రూప్స్లో పెట్టుకుంటే మీకు కూడా అన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి దీన్ని క్లియర్గా ఉంది కాబట్టి దాన్ని కూడా రేపు మా పోర్టల్లో మన డిఎంహెచ్ వారు కూడా చూసి దాన్ని ఏముందో చేంజ్ ఏదైనా చేయాల్సి వస్తే దాన్ని కూడా చేంజ్ చేస్తారు. కాబట్టి అదొకటి చెప్పారు. తర్వాత రిజిస్ట్రేషన్ ఇష్యూ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తారని చెప్పి కూడా డిఎంహెచ్ గారు దాని గురించి చెప్పారు. అది కూడా వాళ్ళకి పనులు ఉన్నా కూడా 2-3 రోజుల లోపల మీకు అందుబాటులో చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ట్రాఫిక్ ఇష్యూస్ చెప్పారు. ట్రాఫిక్ ఇష్యూస్ వచ్చేసి ఆ రోజు నేను సుందరయ్య రోడ్లోకి వచ్చాను. సుందరయ్య రోడ్లోకి వచ్చి ఒక హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత అక్కడుండే మన డాక్టర్స్ అంతా కూడా చెప్పిన పద్ధతి ప్రకారంగానే ఆ రోజు సెంట్రల్ పార్కింగ్ పెట్టాం. 60 అడుగుల రోడ్డుకి కానీ అదేవిధంగా సుందరయ్య భవన్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా పెట్టాం. పెట్టినప్పుడు కొన్ని ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇందాక మన కమిషనర్ గారు చెప్పినట్టు రోడ్లు ఏమో మేము ఎక్కడికెక్కడికి ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఈరోజు రోజుకి బళ్ళు పెరుగుతున్నాయి, స్ట్రీట్ ఫుడ్ పెరుగుతున్నాయి. మన వాళ్ళు ఇళ్ళల్లో వదిలిపెట్టేసి బయట తినడం ఎక్కువ అలవాటు అయిపోయి కొత్తవి రావటం, కొత్త బళ్ళు రావటం, దానికి పోయి బయట తినటం, రోజుకి ఇవన్నీ కూడా పెరిగే పరిస్థితులు ఉన్నాయి. దానికోసమే మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 1 దగ్గర స్ట్రీట్ ఫుడ్ది కూడా తొందరలోనే ఓపెన్ చేయబోతున్నాం. అది ఓపెన్ అయిపోయినప్పుడు ఒక బండి కూడా మీకు రోడ్లో కనపడకుండా మొత్తాన్ని అక్కడ పెట్టేస్తాం. దగ్గర 120 స్టాల్స్ వస్తాయి, ఆల్ టైపు. దాని నాన్ వెజ్ అవ్వచ్చు, వెజ్ అవ్వచ్చు, నూడిల్స్ అవ్వచ్చు, లేకపోతే ఏవో రకరకాలన్నీ కూడా అక్కడ పెట్టేదానికి కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. దాదాపు సార్ మన నగరంలో 175 నుంచి 200 హాస్పిటల్స్ ఉంటాయి. సో మనకు రీసెంట్గా నూతన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే హౌస్ హోల్డ్ నుంచి కలెక్ట్ చేస్తున్నటువంటి చెత్త అయితే ఉందో దాన్ని రద్దు చేశారు. మున్సిపల్ యాక్ట్ 1965 అండ్ కార్పొరేషన్ యాక్ట్ 1955 చదివితే దానికి సంబంధించిన జీవోస్ కూడా మేము చెప్తాం. యూజర్ ఛార్జెస్ అనేటువంటివి ప్రతి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, వ్యాపారం చేస్తున్నటువంటి హాస్పిటల్ కావచ్చు, మెడికల్ షాప్ కావచ్చు, కిరాణా కొట్టు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రీసెంట్గా దీనిపైన మేము మా సిడిఎంఏ గారితో ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా మేము క్లారిఫికేషన్ తీసుకున్నాం సార్. విజయవాడ, గుంటూరు, వైజాగ్ లాంటి నగరాల్లో కూడా ఈ యూజర్ ఛార్జెస్ ఉన్నాయి.
ఇది మన నగరం ఒకటి కాకపోతే 1.5 year నుంచి క్లారిటీ లేక ఇక్కడ కలెక్ట్ చేయలేదు. అది మీరు ఎగ్జామ్షన్ పొందినట్టు. కాబట్టి దానికి సంబంధించిన జీవోస్ ఇవన్నీ కూడా ఇస్తాము. డాక్టర్లకు, హాస్పిటల్ యాజమాన్యాలు అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మేము నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అనేటువంటి జరుగుతుంది. మీరు కడుతున్నటువంటి బయోమెడికల్ వేస్ట్ వేరు. బయోమెడికల్ వేస్ట్ అనేటువంటిది ప్రతి హాస్పిటల్కి మీకు పర్మిషన్ ఇచ్చేటప్పుడే బయోమెడికల్ వేస్ట్ మీరు మేనేజ్మెంట్ చేయాల్సిందే. హాస్పిటల్స్ నుంచి బయోమెడికల్ వేస్ట్ కలెక్ట్ చేస్తారు, అది వేరు. ఏదైతే గార్బేజ్ ఉందో మీ హాస్పిటల్లో వచ్చేటువంటి చెత్త, తడి చెత్త, పొడి చెత్త ఏదైతే ఉందో దాన్ని మేము కలెక్ట్ చేస్తాం. బయోమెడికల్ వేస్ట్ మేము కలెక్ట్ చేయం. సో ఆ మేనేజ్మెంట్ వేరు. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ వేరు. తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వేరు. మేము చేస్తున్నది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. దీనికి కోట్లాది రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ ఖర్చు పెడుతుంది. సార్ ఎమ్మెల్యే సార్ కూడా చూశారు. మనకు ఆ గార్బేజ్ అయితే ఉందో 4.5 కోట్లు పెట్టి లాస్ట్ టైం అదంతా కూడా ప్రాసెస్ బయో మైనింగ్ అని చేయించాం. మళ్ళీ ఆ చెత్తను తీసుకెళ్ళి మళ్ళీ అంతా డంప్ వేసాం. ఈ డంప్ కాకుండా ఉండడానికి ప్రభుత్వం మనకు రీసెంట్గా ఒక 25 యూనిట్లు ఇది చేసేటువంటి ఒక సిపిజిని కూడా మనకు శాంక్షన్ చేసింది. రోజు ఎవరున్నారో నాకు తెలియదు కానీ తెలియదు. ఆ టైంలో మనం పెట్టిన వాళ్ళకు కూడా నోటీసులు వచ్చింది. ప్లస్ ఇంకోటి, ఆ ప్లాంట్స్ కరెక్ట్ మీరు ఇచ్చిన వెండర్లకే మేము ఆ ప్లాంట్ ఇచ్చింది కూడా వాళ్ళే సైంటిఫిక్ గా అన్ని పెట్టేసి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు మీరు అది కరెక్ట్ కాదు, మళ్ళీ మార్చుకోవాలి, ఇంకొక 5 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పి అంటున్నారు. ఆ రోజుకి ఈ రోజుకి మార్పు ఏంటి? అది మీ దగ్గర నుంచి వస్తుందా, లేకపోతే పైనుంచి మాకు ప్లాంట్ మార్చుకోమని, ఆ ప్లాన్లు మార్చుకోమని ఫస్ట్ నుంచి ఎందుకు లేదు అది ఆ ప్లాన్?